ఇందాక ఒక స్క్రోలింగ్ చూసి ఆశ్చర్యం వేసింది. మరీ ఇంత చైనా ప్రేమికులు ఉన్నారా మన దేశంలో అని. ఎందుకంటే చైనా ఇంకేముంది యుద్ధంలోకి దిగిపోయింది, రంగంలోకి దిగిపోయింది. ఇరాన్‌కి సాయం అందిస్తామని ప్రకటించింది. ఇరాన్‌కి తోడు నిలబడతామని ప్రకటించింది అన్నటువంటి. 3 రోజుల నుంచి ఏం బిగుతోంది చైనా? చైనా అమెరికాకి చెప్తది. రష్యా కూడా చెప్తది సలహా. యుద్ధం ఆపండని. రష్యాకి చైనా ఇంతకుముందు చెప్పింది యుద్ధం ఆపమని. రష్యా, ఉక్రెయిన్. ఉక్రెయిన్‌కి చెప్పింది. ఆపిందా యుద్ధం? చైనాకి అతి బిల్డప్. చైనా ఏదో చేసేస్తది. చైనా పిచ్చోళ్ళు కాదు. మనకిక్కడున్న తిక్క అక్కడ ఉండదు. చైనా ఊరుకూరికిన యుద్ధానికెళ్ళి తన దేశపు అభివృద్ధిని ఆపుకోదు. నాశనం చేసుకోదు. నరేంద్ర మోడీ అయినా, జిన్‌పింగ్ అయినా వాళ్ళ దేశాల క్షేమం గురించి ఆలోచిస్తారు. యుద్ధం ఎప్పుడు ప్రారంభించారన్నది కాదు, ఎప్పుడు ముగించారన్నది మోడీకి తెలుసు. అందుకని పాకిస్తాన్‌కి తగిన బుద్ధి చెప్పారు. వెంటనే యుద్ధం ఆపేశారు. ఇక్కడ కూర్చొని కమ్యూనిస్టులు ఏడ్చినటువంటోళ్ళు చైనా మరి ఇప్పుడు ఎందుకని సహకరించట్లేదు ఇరాన్‌కి? కాబట్టి అక్కడ చైనా జిన్‌పింగ్‌కి ఏం కావాలి? మనతో ఎందుకు యుద్ధాన్ని చేయలేదు, మధ్యలో ఆగిపోయాడు గాల్వన్‌లోయలో. అంటే బిగిన్ అయితే అది ప్రమాదం తట్టుకోలేరు. కాబట్టి చైనాకి అతి బిల్డప్‌లు ఇచ్చేయడం మానేసేసి, చైనా రాదు యుద్ధానికి, రష్యా రాదు. ఇరాన్ తనకి తాను ఎదుర్కోవాలి. 4 రోజులు పోయాక సరెండర్ అవ్వడమా, లేకపోతే తగ్గి ఎవరినో ఆళ్ళ నీళ్ళని బతిమిలాడుకోవడమా జరుగుద్ది.